హలో అండి, బాగున్నారా? నేను బాగున్నాను. నేను వండబోయే కూర కోడిగుడ్లు, బెండకాయ, టమాటా పులుసు. బాగుంటుంది, చూడండి. ఇలాగ చేసుకోండి. చూసారా? కోడిగుడ్లు ఉడకబెట్టేసి డెప్పలు తీసేసి నాట్లు పెట్టేసుకోవాలి. చూడండి, మీకు చూపిస్తున్నాను. అంటే తప్పు తీసాక చూపించాను అనమాట. చూసారా? ఇలాగ టమాటా, ఉల్లిపాయ కట్ చేసేసుకున్నాను. ఉల్లిపాయలు చూపించలేదు, టమాటాలు చూపించలేదు. కట్ చేసేసుకున్నాను. బెండకాయ చూసారు కదా. నూనె నూనె వేస్తున్నాను. మూడు స్పూన్లు వేసాను నూనె. చూడండి, అంటే వేపించడానికి 2 స్పూన్లు, మళ్ళీ తర్వాత 1 స్పూన్ వేసాను. ఘాట్లు పెట్టినప్పుడు మీకు చూపించలేదు కదా, అందుకు మీ ఇలా ఘాట్లు పెట్టుకోవాలని చెప్తున్నాను మీకు. మన ఇష్టం, చాకుతో పెట్టుకోవచ్చు, దేనిదైనా పెట్టుకోవచ్చు. పోర్క్తో అయినా పెట్టుకోవచ్చు. నేనైతే చాకుతో పెట్టేసాను. నూనెలో వేసి కొంచెం బాగా వేపుకుంటే గుడ్డు అన్నది టేస్ట్ వస్తుంది. అది మన ఇష్టం అండి. వేపుకుంటే వేపుకోవచ్చు, లేకపోతే లేదు. దాంట్లో లైట్గా పసుపు వేసుకోవాలి. పసుపు వేసి వేపుకోవాలి. పసుపు ఎంత వేసానంటే, పసుపు వేస్తే తొందరగా వేగిపోతాయి గుడ్లు. చూసారా? అలాగే వేగిపోయినాయి. అలాగే వేపుకోవాలి. గుడ్డు అన్నది వేపుకుంటేనే బాగుంటుంది ఏ కూరకైనాని. అంటే ఒకళ్ళ ఇష్టం, ఎవరిష్టం వాళ్ళది అనమాట. నాకు ఇలాగ ఇష్టం అని కాదు, మీకు చెప్తున్నా. అలాగా గుడ్లు వేపేసాను, తీసేస్తున్నాను. ఇంకొంచెం వేపుకున్నా బాగుంటుందండి. చూసారు కదా. లేదండి, ఒక లైక్ చేయండి. ఒక లైక్ చేసి ఒక కామెంట్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమీ మాట్లాడతలేదు, ఏమీ చెప్పట్లేదండి. చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఉల్లిపాయలు వేసానండి నూనెలోను. చూసారు కదా. అదే నూనెలో ఉల్లిపాయలు వేసాను, అంటే తొందరగా మగ్గుతాయని పసుపులో మీకు వేసి చూపిస్తున్నాను. ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంట్లో అంటే గుడ్లో వేసిన పసుపు ఉంది కదా, అదే మళ్ళీ ఉప్పు వేసేసాను. చూడండి, తొందరగా మగ్గిపోతాయి. మీరు కూడా ఇదే విధంగా చేసుకోండి. టమాటాలు వేసేస్తున్నాను. టమాటా కూడా వేసేసాను. లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, ఒక కామెంట్ ఇవ్వండి. మీకు ఆర్గానిక్ మట్టి పెట్టాను కదా, దానికి కూడా ఏమన్నా కామెంట్ ఇవ్వండి. బెండకాయలు వేసేస్తున్నాను. బెండకాయ వేసుకోవచ్చు, వంకాయ వేసుకోవచ్చు, ములక్కాడ వేసుకోవచ్చు. ఆల్రెడీ ఒక కూర పెట్టేసాను, ములక్కాడ కోడిగుడ్లు ఎండు చేపని. ఇది బెండకాయ కోడిగుడ్లు పులుసు. ఈ విధంగా కూడా వండండి, బాగుంటుంది. ఒక లైక్ చేయండి. ఒక లైక్ చేయండి అంటారు చూడండి ప్రభాస్, అలాగా అలాగండి. ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ ఇవ్వండి. అది మగ్గాల నూనెలో కారం వేస్తున్నాను. చూస్తున్నారు కానండి, ఎవరు లైక్ చేయట్లేదు. నేను కొత్తగా పెట్టుకున్న ఛానల్ కదండి.
అందుకు చూస్తారా అలా మగ్గిపోవాలి. మనం గ్లాస్ నీళ్ళు వేసుకోవాలి. అంటే మీకు చింతపండు చూపించలేదని మళ్ళీ ఇప్పుడు చూపించిన ఒక ఉసిరికాయ అంతా. చింతపండు పులుపు వేసేస్తున్నాను. అంటే మీకు గుడ్లు వేయడం చూపించలేనట్టున్నాను. అందుకు బెండకాయ వేసిన వెంటనే గుడ్లు వేసాను. అంటే ఆ గ్రేవీ అన్నది గుడ్డుకు పట్టాలి కదా. లాస్ట్లో పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. చూసారా అలాగ ఉండాలండి కూర. ఒక కామెంట్ అవ్వండి కూర కోసం, ఒక సపోర్ట్ చేయండి. చూసారు కదా దగ్గరికి వచ్చేసింది కూర. దగ్గరికి రాకపోయినా పర్లేదు, కొంచెం పులుసుగా ఉంటే అది పులుసు అంటాం కాబట్టి పులుసు. ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. ఓకేనండి.